హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు. పండుగ పూట కూడా నేను ఎందుకు వచ్చినా అనుకుంటున్నారు కదా, మీరు మంచిగా ఇప్పటికే ఇంట్లల్లో ఉగాది పచ్చళ్ళు, పోలేలు, భక్షాలు, పరమన్నాలు ఇట్లా అన్ని వెరైటీస్ చేసుకుంటున్నారు కదా. అట్నే నేను కూడా ఇక ఆఫీస్కి వచ్చిన అనమాట. ఇక ఉగాది స్పెషల్ మీకు స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చేసిన. ఇక ఇంటర్వ్యూ ఎవరిది అన్నది ఇప్పుడు నేను చెప్పా, చూసిన తర్వాత అర్థమవుతుంది. చలో వచ్చేసేయండి. 401 చూసినాక చాలా మంది గుర్తుకొచ్చేసింది నేను ఎవరింటికి వచ్చినానో. మళ్ళీ కూడా నేనైతే చెప్పా, హాయ్ హ్యాపీ ఉగాది. థాంక్యూ. హాయ్ హలో హ్యాపీ ఉగాది. థాంక్యూ. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మా ఇంటికి వచ్చినందుకు ధన్యవాదములు. దారి చక్కగా తెలుసుకున్నందుకు మరిన్ని ధన్యవాదములు. నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేదు, ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను కదా. దారి చెప్పండి. యూఆర్ వెరీ ఇంటెలిజెంట్. మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది తెలుసా. మీరు వస్తున్నారని తెలిసి ఈ అలంకరణ, ఈ వేషము, ఈ భాష, ఈ గాజులు, ఈ డైమండ్ జ్యువెలరీ అన్నమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎక్కడ తీసుకున్నారు? అక్కడే ఎక్కడ? అదే చెప్పకూడదు అన్ని. అరే నచ్చితే ఎవరైనా కొనుక్కోవాలంటే మళ్ళీ ఇట్లా కొనుక్కోవాలి. అమెరికా నుంచి మా ఫ్రెండ్ ఒక ఆవిడ పంపించారు, ఏఆర్ జ్యువెలరీ అని. చాలా మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ ఉంది ఆవిడ దగ్గర. ఇక చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చిన వాళ్ళు కొనుక్కోవాలంటే అమెరికా పోయి కొనుక్కోవాలి. ఇక్కడ నుంచి కూడా ప్లేస్ చేయొచ్చు, పేజ్ ఉంది వాళ్ళది. ఓ సూపర్. మరి శారీ వచ్చేసి వీవ్స్ బై సత్యభామ ఆవిడ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ లండన్లో ఉంటారు, శ్వేత అని డాక్టర్, ఫ్యాషన్ కోసం బొటిక్ పెట్టారు. ఆవిడ ఈ శారీ పంపించారు ఉగాదికి. ఇన్ జనరల్ గా ఇక్కడ ఉండేవి ఏం కట్టారు, ఏం పెట్టారా మీరు? అన్ని కొలాబరేషన్ ఈ మధ్యన. దే పెయిడ్ నో. ఇన్ జనరల్ గా ఏమైనా కొంటారా? అన్ని ఇది కొన్నానబ్బా, ఇది ఈడ నుంచే కొన్నాను. ఇదిగో ఈ గాజులు చూడు. ఇక్కడ ఏదో ఒక సంత అయితే ఆ సంతలో కొన్నాను. సంత కన్ఫర్మ్. ఏదో ఎగ్జిబిషన్ అయింది. ఏది? కుకట్పల్లిలో లెఫ్ట్ సైడ్ ఏదో ఒకటి ఎగ్జిబిషన్ లాగా అయింది. నాకైతే నచ్చిన. ఏ లెఫ్ట్ సైడ్ వెతుక్కోవాలి మళ్ళీ? ఇప్పుడు లేదు, పోయింది. ఆ ఎగ్జిబిషన్ వెళ్ళిపోయి 3 నెలలు అవుతుంది. కావాలంటే 4 పీకు పోవడమే. డౌటే నాకైతే. ఈ సెట్ అయితే నీకు ఇంకోటి కావాలంటే తెప్పిస్తాయి. ఈ మాత్రం కష్టం. వదిలేండి, మేము అమెరికా జ్యువెలరీ డైమండ్ వేసుకునే పరిస్థితి ఇక్కడ కూడా దొరుకుతుంది. అవునా? అంటే వెతుక్కోవాలా ఇట్లా? లేదు వాళ్ళ పేజ్కి వెళ్తే బోల్డ్ అండ్ సెట్స్ ఉన్నాయి. ఆ బోల్డ్ మీరు ఇది సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత టైం పట్టిందో? అవును, నేను ఇట్లా నచ్చిందని చెప్పాను, ఆవిడ ఇట్లా పంపించారు. ఇట్లా అనగానే ఇట్లా అంతే. వెల్కమ్ టు మై హౌస్. చూసినావా మా కుక్కలు పిల్లల్ని? లూలు ఎక్కడ కనిపించట్లేదు. లూలు ఎక్కడుంది? మా సింబా ఎక్కడుంది? సింబలు అదిగో సింబా అక్కడ చూపించండి. మా సింబా ఆడ పడుకున్నాడు, మంచిగా రిలాక్స్ అవుతుండు. వాడే మా సింబా, పులి బిడ్డ వాడు, పులి బిడ్డ. మా లూలు ఆడున్నాడమ్మా. మా కుక్క పిల్లని చూసినారా? మా లూలు హాయ్ లూలు. మన ఈహా ప్రేక్షకులకి హలో చెప్పు లూలు. లూలు ఇస్ సేయింగ్ హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లూలుని, కొత్తగా వచ్చిన కుక్క పిల్లని. బేబక్ ఆల్రెడీ బిజీ అని తెలుసు, ఇంకొంచెం బిజీ చేద్దామని నేను తన లైఫ్లో తన్నే ఎత్తుక్కుంటూ వచ్చాను. ఎప్పుడు పెట్సే ఓనర్స్ని ఎత్తుక్కుంటాయంట. అలా నేను ఒక పెట్ షోలో మా మమ్మీని ఎత్తుక్కుంటూ మా మమ్మీ దగ్గరికి వచ్చా. అదే నా స్టోరీ. ప్రేమతో మీ లూలు. అటు అంగ పారు. అందరూ ఉగాది పచ్చడి, పోలేలు, అవును, భక్షాలు, కొంతమంది పూర్ణాలు, రకరకాలు చేసుకుంటున్నారు. అవును. మరి నేను మీ ఇంటికి వచ్చినాను, మీరేం చేస్తారు? నేను మీకోసం అసలు ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి ఉగాది పచ్చడి చేస్తా. అరే వా. దాంట్లో ఏమేస్తానంటే లిమ్కా, పులుపుకి, స్వీట్కి థమ్స్అప్, ఇంకా ఇట్లా రకరకాలు వేస్తా. నేను పోతున్నా. నేను చెప్పి నేను వస్తాయి ఇప్పుడు జెప్టోలో అన్ని వచ్చినాక వెరైటీ ఉగాది పచ్చడి వేస్తా. ముందు ఈ వెనకాల 2 ఉన్నారండి, హ్యాండ్సమ్ బాయ్స్. ఫస్ట్ వాళ్ళకి పెడదాం. వాళ్ళు బాగుంటే నీకు పెడతా, నువ్వు బాగుంటే ఫైనల్ గా నేను తింటా. ఇదేదో పెద్ద స్కెచ్. మీరు నా దగ్గరికి వస్తున్నప్పుడే అనుకున్నా వీళ్ళు ఈ ఉగాదికి ఎవరో ఒకళ్ళు బలి చేయాలనుకున్నా నేను. అయితే ఇప్పుడు బలిబక్రన్ నేనేనా? డౌట్ లేదు. బలిబక్రన్ చెప్తాను నన్ను. నా చీర బాగుందా? చాలా బాగుంది. ఏం బాగున్నానా? ఎక్సలెంట్. అయితే పని చూసుకుందాము. కిచెన్ లోకి తీసుకొచ్చాను. నువ్వు వస్తానంటే ఏం చేయం, తీసుకురా తప్పదండి. వచ్చిన దగ్గర నుంచి అక్క కిచెన్ యాడ్ ఉంది క్యాచ్. ఏంద్రా అంటే ఉగాది పచ్చడి చేయాలక్క అంట.
ఇక మా ఇంట ఉగాది పచ్చడి తిని రావచ్చు కదా, మా ఇంటికి వచ్చారు. బేబక్కయ్య చాలా స్పెషల్ గా చేస్తుంది కదా ఏదైనా. చేస్తా. ఉగాది పచ్చడి కూడా అట్లా స్పెషల్ గా చేస్తారు. ఉగాది పచ్చడే కదా స్పెషల్. అక్కడ చూడు తెప్పించిన అమ్మ షార్ట్ వేసుకోండి, అక్కడ అన్ని ఏమున్నాయి చూడండి రెడీగా. అందుకే భయమేసింది. లిమ్కా, థమ్స్ అప్, ఫ్యాంటా అన్ని కలిపి పడేస్తా. పచ్చడి నువ్వు ఎట్లా తినవో నేను చూస్తా. అంతేనా? వెల్కమ్ డ్రింక్, చియర్స్. అట్లా ఉండాలి. స్కెచ్ చేసింది బేబక్క నా మీద అయితే. కొద్దిసేపు లింకా అంటూ, కొద్దిసేపు లూలు కుచుకుచు అంటూ. ఇంకా అనలా ఏంటి లల్లు గుద్దు గుద్దు బేబీ కుచ్చు బేబీ ఓచలో ఊరికే చేసుకుందాం. స్పెషల్ దీని స్పెషల్ ఏంటో నీకు తెలీదు. ఎవరైనా పెట్స్ ని ఎత్తుక్కుంటూ పెట్స్ ని తెచ్చుకుంటారు, కానీ లూలుగాడు నన్ను ఎత్తుక్కుంటూ ఈ బేబక్కని ఎత్తుక్కుంటూ బేబక్క లైఫ్ లోకి వచ్చాడు. నేను ఒక పెట్ షోకి, నువ్వు నమ్మట్లేదు కదా, ఒక పెట్ షోకి చీఫ్ గెస్ట్ గా వెళ్ళాను. వాళ్ళందరికీ ప్రైజ్లు ఇచ్చాను. ప్రైజ్లు అంతా ఇచ్చాక ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతుంటే సడన్ గా ఒక కుక్క పిల్ల, అతి ముద్దుగా ఉండే కుక్క పిల్ల ఒకళ్ళ ఒళ్ళో ఇలా ఉంది. అందరూ ఆ కుక్క పిల్ల చుట్టూతో చేరారు. నేను కూడా చూసానంట. ఇది వెంటనే నా దగ్గరికి వచ్చేసి అప్పటి నుంచి ఇలాగే ఉంది నా దగ్గర. అలాగే ఉంటే మీ పనులు ఎట్లా మరి? అంతే. లూలు ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. లూలు ఈజ్ మై లైఫ్ నౌ. అమ్ములమ్మో. ఓకే కూర్చో. దాని ఫుడ్ స్పెషల్గా దానికి చికెన్ బిర్యానీ అండ్ దాని కుక్కల చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ వస్తుంది. ఒక ఆవిడ స్పెషల్గా చేస్తారు, ఒక డాక్టర్ ఆవిడ చేస్తారు. ఆ ఫుడ్ వస్తుంది స్పెషల్గా. వీటికి బిర్యానీస్ కూడా, ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. మరి రోజు ఒకటే అయితే బోర్ కొట్టేస్తుందా? రెగ్యులర్ అదే బిర్యానీ అది ఉంటుంది. ఇంకేం తిండు బిడ్డ అంతే. అట్లా కూడా మీరు అందరు బిర్యానీ అని ఫీల్ అయిపోయో తింటున్నారా? మా కుక్క మాత్రం తినకూడదా ఏంటి? బిర్యానీ తినొచ్చు, కానీ రెగ్యులర్ గా పెడుతున్నారంటే. మీ బిర్యానీ కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు. మా కుక్క గాడి బిర్యానీ కాస్ట్ 300. ఫిష్ అయితే అంతే 300. అందులో మళ్ళీ ఇంకా కొంత వెరైటీస్ ఏమైనా ఉంటాయా? ఏం లేదు, ప్రతి మచ్ అంతే. రెండే ఉంటాయి. ఆడికి చాలా ఇష్టం. అయిపోయింది యాక్చువల్లీ, ఆర్డర్ పెట్టాలి. ఎరా మరి బ్రేక్ఫాస్ట్ కి ఏం తింటారు? ఎవరు? నేనేనా? లూలుగా లూలు యాక్చువల్లీ అట్లా తినుంటే బాగుంటుంది, ఇట్లా తినుంటే బాగుంటుంది, కానీ ఎట్లనే తింటుంది దానికి నచ్చినట్టు. పాలు తాగుతుంది, దాని ఇష్టం, ఏమైనా చేస్తుంది. అసలు నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక పక్క క్యాట్స్ అంటారు, ఒక పక్క పెట్స్ అంటారు. అసలు మీకు టైం ఉంటుందా వీటిని మెయిన్ చూసుకోవడానికి? ఉండదు. బిజీ వస్తానంటే ఓకే రా అన్న. నేనేదో ఇన్నేటోళ్ళు ఏమనుకుంటారంటే పొద్దున్నే కావ్య ఫోన్ చేయగానే బేబక్క రా అన్నది అనుకుంటారు. అవును, నువ్వు ఏదో కొంచెం చూసుకుంటావులే నా క్యాట్స్. అట్లా కాదు కానీ ఎన్నో రోజుల సంది ఫోన్ చేస్తుంటే ఇలా రమ్మని చెప్పేది మెసేజ్. అప్పుడు అవసరం లేదు, ఇప్పుడు అవసరం వచ్చింది అంతే తప్ప ఎవరైనా చూసే వాళ్ళు అరే మార్నింగ్ ఇట్లా ఫోన్ చేయగానే అటు రా అన్నదేమో ఇటు వచ్చేసింది అని అనుకుంటారు. మళ్ళీ అదే కరెక్ట్ కదా. నేనేం చెప్పలేను బేబక్కతోటి, ఇప్పుడు అర్థమే ఉంటారు. వాళ్ళకి తెలుసు నేనుంటే ఏం చేస్తాను. సరే ఇందుకే ఏంటి ఇదంతా హడావుడి ఏంటి? నేను కాల్లో చెప్పింది అక్క నాకు ఉగాది పచ్చడి చేయాలి అదే. ఇప్పుడు నేను యాడని తెస్తానండి అన్ని ఇంగ్రీడియంట్స్. నీ ఇంగ్రీడియంట్స్ నీకు పచ్చడికి కావాల్సిన నువ్వే తెచ్చుకో, అప్పుడు చేస్తా అన్న. నేను లోపల రెడీ అయ్యి వచ్చేసరికి ఏం చేశారో తెలుసా? ఆగని చూపిస్తా. ఇటు చూడండి కొబ్బరికాయ, లైట్లో చూపిస్తా. ఈ కొబ్బరికాయ ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు తెచ్చుకున్నారు, పగలు కొట్టారు. దీని లోపల ఏముంటుంది? కోకోనట్ వాటర్ ఉంటుంది. ఆ కోకోనట్ వాటర్ ఏదే అన్న ముగ్గురు పంచుకుని తాగేశారు. ఇది ఈ చిన్న మిగిల్చారు నాకు. నెక్స్ట్ ఆడని చూపిస్తా. ఎవరి ఇంగ్రీడియంట్స్ మీరు తెచ్చుకోమన్నా నాకు చింతపండు కూడా తెచ్చుకుని ఇదిగో నానబెట్టుకున్నారు చూడండి. ఇవన్నీ ఆళ్ళే తెచ్చుకున్నారు. బెల్లం మర్చిపోయారు, ఇది కూడా నువ్వే తెచ్చావు కదా. ఇవన్నీ బేసికలీ ఆళ్ళే తెచ్చారు. ఈ ఉప్పు, ఈ పెప్పర్ మాత్రమే నాదే. ఎందుకు ఇవన్నీ ఇక్కడ కిచెన్లు ఉన్నాయని మాకు పక్కా కాన్ఫిడెంట్. చేస్తా పచ్చడే కదా, అసలు ఎవ్వరు ఊహించిన విధంగా చేస్తా పచ్చడి. మమ్మల్ని చేస్తారా ఉగాది పచ్చడి చేస్తారా? మీరెవరు ఆడియన్స్ అనుకుంటారు ఇలా కూడా ఉగాది పచ్చడి చేస్తారా? లాస్ట్లో నిజంగా చెప్తున్నా, ఇందులో కొంచెం నా మాటిని అంత ఫ్యాంటా, అంత థమ్స్అప్, అంత లిమ్కా వేద్దాం, అద్భుతంగా ఉంటుంది. అక్క కొంచెం ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తావా? చేయను. నా ఇంట్లోకి ఎంట్రీ మాత్రం ఎప్పుడు రావాలన్నదే డిసైడెడ్. మీరు ఎప్పుడు పోవాలన్నది నేను డిసైడ్ చేస్తా. తెల్లారు ఉద్యోగం ఉంది నాకు, మళ్ళా ఏం పర్వాలేదు, మాకు లీవ్లు ఉండయి. నాకు కూడా లూలుని చూసుకుంటాక ఎవరైనా కావాలి ఫ్రీగా, అది కష్టం. నమస్తే చెప్పు ఆడియన్స్ అందరికి. నమస్తే చెప్పు, నమస్తే చెప్పు, ఉగాది శుభాకాంక్షలు చెప్పు. చూడు అదిగో సర్కస్ కుక్క ఎట్లా నుంచోట చూడు.
ఏరా లుల్లు అవును కానీ ఈ ఉగాది పచ్చడి స్టార్ట్ చేద్దామంటావా? చేద్దాం. చలో దా లుల్లు కూర్చో. ఓకే, చేయి కడుక్కుని చేస్తా. ఇప్పటివరకు దీన్ని కదా చేయండి. ఓకే సూపర్. చేయండి. థమ్స్అప్ తో కాదు కదా? కాదు. షూర్ కదా? షూర్, అయితే ఉండొచ్చు 100%. థమ్స్అప్ పెయిన్ కాస్త పెప్సీ చేస్తా. ఇదే కొత్త ట్విస్ట్. మళ్ళీ నాకు చూసిన తర్వాత అదే డౌట్ వచ్చింది. ఎక్కడ చూసినా మీరు ఎవరైనా థమ్స్అప్లు లింకాలు ఇయే గాని వస్తున్నాయి. మీరు ఎక్కడైనా సిగరెట్లకి అడిక్ట్ అయిన వాళ్ళు కానీ, మందుకి అడిక్ట్ అయిన వాళ్ళు కానీ, ఇంకేదో అడిక్ట్ అయిన వాళ్ళు కానీ, గ్యాంబ్లింగ్ అదేదో అంటారుగా మాదక ద్రవ్య వాట్ ఎవర్, దానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు కానీ 4 రకాల ఎడిక్ట్స్ మీకు ఎదురవుతారు జీవితంలో. కానీ సాఫ్ట్ డ్రింక్ ఎడిక్ట్, ఒక థమ్స్అప్, ఒక లిమ్కా, ఒక పెప్సీ, ఒక ఫ్యాంటాకి ఎడిక్ట్ అయింది నేనే. అందుకే ఇంట్లో అస్సలు పెట్టను డ్రింక్స్. పెడితే 2 బాటిల్స్ తెప్పిస్తే 2 రోజులు కూడా ఉండవు. ఇటు వెళ్తా ఒకటి, అటు వెళ్తా ఓ సిప్పు, ఆఖరికి పెరుగన్నం తిన్నాక కూడా తాగుతా. అంత ఎడిక్ట్ అయిపోయాను. అద్భుతం, మహా అద్భుతం అది. అందుకనే కిచెన్ లోకి రాగానే అయ్యే కనిపించినాయి ముందు. అందుకని మీరు వస్తారని తెప్పించా. నా కోసం కాకపోయినా నా వృద్ధ స్నేహితులకు తెప్పించాను. థ్యాంక్ యూ. సారీ, యవ్వన స్నేహితులు. ఏంటది? ఇక్కడి నుంచి నేను పోయే వరకు లైఫ్ లో అన్ని దశల్లో నాకు కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటారు. ఏం మీరు ఫీల్ కావద్దు, నేను అసలే ఫీల్ కాను. అంటే ఒక వృద్ధురాలకి వృద్ధ స్నేహితులు ఉంటారు కాబట్టి అలా అన్నాను. కమాన్, అందరికి మరి నేను బేబక్క అయిపోయాను కదా, అందుకని మేము నన్ను అమ్మమ్మని చేసి ఏదైనా చేసుకో. నా పచ్చడి చేస్తావా చేయవా? ఓ నేను చేయాలి కదా. ఓకే, ఫస్ట్ ముందుగా ఉగాది పచ్చడి మీకు ఇష్టం వచ్చినట్టు చేయకండి. ముందు మీ మానసిక పరిస్థితిని ఒకసారి పరిశీలించుకోండి, ఒక్కసారి ధ్యానం చేయండి. నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను అను. నేను ఉగాది పచ్చడి చేస్తలేను, చూస్తున్నాను. అది షడ్రుచులతో, అది షడ్రుచులతో చక్కగా చక్కగా రుచికరంగా అందరూ తినేలాగా, మేము తినేలాగా, తిట్టుకోనకుండా ఉండేలాగా, అది తర్వాత చెప్తాను, చేస్తాను, చూపిస్తాను, తింటాను. కష్టతరమైన పని. సో ఇప్పుడు అలా మానసికంగా అన్ని అనుకుని ముందు చేయి కడుక్కోండి. ఫస్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కుక్క చేయి నాకింది, పిల్లిని ఎత్తాను, అట్లా ఎడాపడా వచ్చి చేయకూడదు. ఫస్ట్ వాష్ యూర్ హ్యాండ్స్. ఓకే, అయిపోయింది అది జరగడం. నెక్స్ట్ చింతపండు ఆల్రెడీ ఇవిడ ఇక్కడ పెట్టింది. ఇది డ్రై చింతపండు, ఇది నానిన చింతపండు. సో నాకు తెలిసి ఇదే వేస్తారు. సో ఇది ఇక్కడ పెడదాము. స్టైల్గా బాటిల్ నీళ్లు పెట్టుకోండి. కెమెరాకి నీళ్లు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాటర్, యాంబియన్స్. ఓకే, ముందుగా పక్కన మనుషులు కూడా అందంగా రెడీ అయిన వాళ్ళు పెట్టుకోండి. లుక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థ్యాంక్ యూ. ఇంత బెల్లం తెస్తే మిగిలిపోతే మళ్ళీ నేను వాడుకుంటా కదా, అందుకే వాళ్ళు జాగ్రత్తగా ఇంతే బెల్లం తెచ్చారు. అది పనికిరాదు. సో ఆ కొంచెం బెల్లాన్ని కొంచెం ఫస్ట్ కత్తి తీసుకురావాలి కదా. డన్. మీకు ఆ శ్రమ కూడా వద్దు, ఆల్రెడీగో వద్దు, అలా చేయకూడదు. వద్దా? డన్. ఫస్ట్ చడా. వామ్మో, ఇదేం కత్తి, ఎవరి కోసం? ఇలాంటి కత్తితో మరి కట్ చేయొద్దు. ఇలాంటి కత్తి తీసుకోండి. యా, షీల్ బీట్ మీ. వెయిట్. సో ఫస్ట్గా దూరంగా నించుంటున్నా. ఫస్ట్గా ఈ బెల్లాన్ని ముక్కలుగా కట్ చేసి. బేబక్క, అది హ్యాపీ బర్త్డే కేక్ కాదు ప్లీజ్. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు అందరూ మామూలుగా బెల్లం కట్ చేసుకుని ముక్కలు చేసుకుని అది చేసుకోండి. నేను ఇలా క్లాప్ కొడతా. ఆ బెల్లం పానకం అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా. ఓకే, రెడీ? 1 2 3. 1 2 3 క్లాప్. అదిగోండి చూడండి, మా లూలు భయపడ్డాడు. ఇదిగోండి పానకం వచ్చేసింది. సో అట్లా యాక్చువల్లీ ఇందాక ఆల్రెడీ చప్పట్లు కొట్టబట్టే మామిడికాయ కాస్త ముక్కలైంది, ఇది కాస్త 2 చెక్కలైంది, ముక్కలైనవి, ఇవన్నీ ఇలా సెట్ అయినాయి. ఇప్పుడు మీరు ఇది ఉంది కదా, ఏంటిది? దీన్ని ఫస్ట్ జాగ్రత్తగా యాపాకులు ఎత్తుక్కోండి. సారీ, ఏరుకోండి. యాప్ పువ్వు, సారీ యాపాకులు, యాప్ పువ్వు. దిస్ ఈజ్ యాప పువ్వు. అసలు వేపు ఎందుకు వేస్తారంటారు? నాకు నాలాగా యాపకాయ అంత ఎర్రున్న వాళ్ళకి పోతుంది ఉగాది పచ్చడి తిన్నా. అదే యాపకాయ వేస్తే కదా, ఇది పువ్వు వేస్తున్నారుగా. యాపాకు వేస్తే చచ్చిపోతాం, అదేంటంటే వైద్యానికి. యాప్ పువ్వు వేస్తే కొంచెం స్టమక్ అంతా సెట్ అవుతుంది. ఓహో, నాలా కొంచెం అటు ఇటుగా తేడాగా ఉంటే పూర్తిగా సెట్ అయిపోతారు. ఓహో, వేపు తిన్నందుకు కొంచెం ఉంచు, లాస్ట్ లో డెకరేషన్ గా మళ్ళీ వేద్దాం. ఓకే, ఉందా ఇంకొంచెం పువ్వు? ఇంతేనా? ఇంతేనా పువ్వు ఉంది? ఓకే లూలు, నువ్వు నాకింది చాలు, ఇది నాకద్దు.
దా తిను, చేత్తో చిరాకు దుబ్బేస్తుంది జీవితం. తిను 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 తిను, ఎలాగ బ్రష్ చేసుకోవట్లా, తిను. ఇట్స్ యమ్మీనో. తింటున్నాడు. తిను, ఆ పంట కింద వేసుకొని అలా కూర్చో, బ్యాడ్ బ్రెత్ అంతా నీది పోతుంది. ఓకే, ఇప్పుడు యాప్ యూ పుట్టుడును. నౌ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ ఇవి మామిడికాయ, పుట్టుడు లైక్ దట్. చాలా ఇంకా ఓకే, చూడొద్దు, వేస్తున్నా మొత్తం. మొత్తం అయినా చేసేది మీరు, చూసేది నేను. ఓకే, మొత్తం వేద్దామండి. ఇష్టం వచ్చినట్టుగా పట్టుకోకూడదు ముందుగా, చాలా జాగ్రత్తగా సున్నితంగా. మామిడి యాప్ మండ తింటున్నాడు, తినరా మంచిది. ఇది చక్కగా ఇవన్నీ ఇలా వేసుకుందాం. వేసేయండి వేసేయండి, ఇప్పుడు కొట్టేటట్టుంది. ఓకే, అట్లా అన్నీ వేసుకోండి. దాని తర్వాత కొబ్బరి ముక్కలు వేద్దాం. ఇప్పుడు వేసేద్దాం కొబ్బరి ముక్కలు, అన్ని పని అయిపోతుంది. వేసేయండి. ఓకే, నెక్స్ట్ చింతపండు నానబెట్టింది వేయాలి కదా. ఓకే, ఇప్పుడు బెల్లం ఆల్రెడీ నేను ఇందాక ఇలా అంటే ఇట్లా వచ్చింది కదా, దీన్ని వేసేద్దాం. ఓకే, అట్లా చాలా, ఇంకొంచెం పొద్దాం. చేసేది మీరు. ఓకే, డన్. లాగొద్దు, అట్లా జెంటిల్గా తిప్పండి అటు ఇటు. దాని తర్వాత చేతి నిండా ఇట్లా సాల్ట్ తీసుకోండి. ఇప్పుడు ఇది బాగా ఇంపార్టెంట్ అయిన విషయం. చేయబట్టుకో, ఇలా చేయబట్టుకో, ఇలా ఇలా పట్టుకో. అయిపోయింది. ఉప్పేస్తున్నారా, అక్షంత వేస్తున్నారా? అలా వేయాలి, ఏదో ఒక స్టైల్ ఉండాలి. ఓకే, ఉప్పు డిఫరెంట్గా కనిపిస్తుంది. పింక్ సాల్ట్, ఏదైనా స్పెషల్ అయినా అంతే ఉండాలి, ఆ మాత్రం లేకపోతే అలా. సో ఇవన్నీ వేసి అలా కలపండి. దాని తర్వాత కారానికి పెప్పర్ వేయాలి. ఎందుకు కారం వేద్దా? వద్దు కారం, పెప్పర్ కొంచెం, మరి బతకాలి కదా మీరు. ఇట్స్ ఓకే, మళ్ళీ ఇంకో షూటింగ్కి వెళ్ళాలి, ఏమన్నా అవుతుంది. ఓకే, ఎంత వేద్దాం పెప్పర్? చాలు కదా ఇంత, నీకు ఓకే కదా తమ్ముడు? సరే అయితే నెక్స్ట్ చింతపండు పులుసు వేయాలి మనం. ఓకే, సో ఆల్రెడీ నానబెట్టుకొని చింతపండు పులుసు ఉంది కాబట్టి నాజుగ్గి ఇలా వంగి దీన్ని ఇలా ఇలా తొక్కితే జ్యూస్ వస్తాయి. ఆ జ్యూస్ని పోసేయండి. ఇలా కూడా ఉగాది పచ్చడి చేస్తారని మీరు ఎన్నెన్నో చూడొచ్చు, ఇలా మాత్రం చూడరు. ఓకే, రైట్. పోసారా? మళ్ళీ తిప్పండి. మామూలుగా కొంతమంది బనానా కూడా వేస్తారు. నా దగ్గర కూడా బనానా ఉంది, కాకపోతే 15-20 రోజులది. ఏమంటే వేస్తా. వద్దులే 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 వేపక్క, నువ్వు అంత కష్టపడకు. నువ్వు అడిగినావు, వద్దు వద్దు వద్దు, బరాబర్ వేస్తా. చూడండి ఎంత బాగుందో. ఇది వేద్దాం కొంచెం. ఏం చేయలేము ఇప్పుడు మనం, చూడడం తప్ప. కొంచెం వేద్దాం. సరే, ఓకే, డన్. మరి 15 days కాదులే, 1 week అవుతుంది. అట్లా వేసేయండి. ముక్కలు శ్రమ పడద్దు, క్రియేటివ్గా ఉంది కదా. ఇప్పుడు చూడండి, స్పూన్ తీసుకుని నీకే పెడతా. ఫస్ట్ దండం పెడుతున్నావు కదా, అద్భుతంగా ఉంది, మహా అద్భుతంగా ఉందండి, ఇట్లా 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 అనుకుంటున్నాడు తమ్ముడు. ఇదిగో చూడు. ఆ తర్వాత తీసుకుని ఎడా పేడ తొక్కి వేసి పెట్టి నొక్కి ఇలా పిసికి. ఇంత మహా అద్భుతమైన ఉగాది పచ్చడి ఆగు, చాలా బాగుంటది. ఆగు నువ్వు అసలు ఫస్ట్. కరెక్టే, బాగుంటదని ఎక్కడ నేర్చుకున్నారు? మీ మీదే ఫస్ట్ టైం ప్రయోగం. ఓకే, ఇదేంటంటే కొంచెం స్వీట్ కూడా వస్తుంది. మనకి ఏదన్నా ఫ్రూట్ ఉంటే మంచిది అంటారు కదా, అది అందుకని ఇది వేస్తా. ఇది అద్భుతం, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు తిని నువ్వు అక్క చాలా బాగుందని 4-5 స్పూన్లు తిని ఆ తర్వాత నువ్వు బాత్రూమ్ ఎత్తుక్కోపోతే నా పేరు మార్చుకుంటా. షేక్ చేస్తున్నారా? బనానా షేక్ ఏమైనా చేస్తున్నారా? అవసరం అల్లుళ్ళు, ఉగాది పచ్చడే కదా. అంతే అంతే. అంటే ఎక్కడో మళ్ళీ ఆ తర్వాత చేస్తుంటే డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఆమ్లెట్ వేస్తారు కదా, అట్లా తిప్పండి. ఓకే, డన్. నో లాగ్, ఇట్స్ ఓవర్. ఇప్పుడు లాస్ట్ లో మిగిలిపోయిన యాప్, ఇది ఫీల్ అవుతుంది, యాప్ ఫ్లవర్ తీసుకో. ఒక మండ నువ్వు ఏం చేయాలి? ఒక మండ లుల్లు నీకు కావాలా? రెడీ, నీ ఫుడ్ తప్ప అన్ని తింటావు. ఓకే, దీన్ని తీసి అలా స్టైల్గా వేసురు, అలా 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 జల్లు. ఓకే, ఆర్ యు ష్యూర్? యా యా, ఇది ఉగాది పచ్చడేనా? అదే అంతే, అబ్సల్యూట్లీ. లాస్ట్ లో పెద్ద పెద్ద కుకింగ్ షోల్లో మీరు చూసుంటారు ఈ అద్భుతం. ప్యామ్ 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 అంత అయిపోయింది. దట్స్ ఇట్. ఇంత అద్భుతమైన వంట
ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఉగాది పచ్చడి ఇలా కూడా చేస్తారు. కొత్త సంవత్సరం నాలాంటి అద్భుతాలతో స్టార్ట్ చేయండి, మీకు కూడా బాగుంటుంది. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు వచ్చినా ఎక్కడికి వచ్చినా అనేది మీకు? ఫస్ట్ తమ్ముడికే పెట్టాలని ఆశగా ఉంది, రాగానే కొబ్బరి నీళ్ళు తాగేసారు వీళ్ళు, వాళ్ళకే పెట్టాలి నేను. అది ఫస్ట్ ఎవరు అంటే నేను ఏమనుకున్నానంటే ఉగాది పచ్చడితో పాటు ఇక్కడ ఉగాది పచ్చడితో పాటు ఇంకా ఉగాది స్పెషల్ రెసిపీస్ ఏమైనా అడుగుదాం అనుకున్నా, కానీ ఇదే అద్భుతమైన రెసిపీ కాబట్టి ఆ సాహసోపేతమైన పని చేద్దాం. ఇప్పుడు చెప్పనివ్వదండి, మాట్లాడినట్లేదు నన్ను. సరే మాట్లాడండి, నేను వద్దండి, నేను చెప్పను. నాకు ఉగాది పచ్చడి పెట్టాలన్న మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయింది. తగలు పెట్టండి సార్, నాకు వద్దు. అయిపోయిందా? దా తమ్ముడికి ఫస్ట్ పెట్టాలి. రా నువ్వు, రా నువ్వు సబ్బెత్తని చెప్తున్నా, నీ గ్లాసులో పోసిస్తా ఉండు. అద్భుతమైన ఉగాది పచ్చడితో స్పూన్లో పెట్టేస్తారు. నేను ఉగాది పచ్చడి షార్ట్ గ్లాస్ లో. ఓకే, మీరు ఈ అద్భుతాన్ని వెళ్ళి రకరకాల ఎపిసోడ్లు, ఎన్ని ఎపిసోడ్లు చేసిన బేబక్ ఎపిసోడ్ మాత్రం సూపర్ వచ్చిందబ్బా. అక్క మాత్రం చంపిపడే చెప్తున్నా. నేను కోపం తెప్పిస్తే చాలా కోపదారి మనిషిని నేను. అసలే ఆ వీడియోలు చూసావా నువ్వు? అయ్యమ్మ ఎక్కడ బోగలే, తినేదాకా నేను పంపిస్తాను ఏంటి? ఫిక్స్ అయిపోయారు. లవ్ ఏ సాల్ట్ వేసాం కదా, చాలు కదా అంత సాల్ట్. ఇట్లా వేసారు కదా. రా నువ్వు, దా ఫస్ట్ ఆడియన్స్ మీకే చీయర్స్, హ్యాపీ ఉగాది మీ అందరికీ పెడుతున్నా. ఈ కెమెరాకి హ్యాపీ ఉగాది చెప్పు. పెద్ద హ్యాపీ ఉగాది. తాగినట్టుగా ఉంది. దా నువ్వు తినాలి, నేను చూడాలి. రా ఇప్పుడు అబ్బాయి వస్తున్నాడండి. నీ పేరేంటి తమ్ముడు? ఇక్కడ రా నువ్వు మర్యాదగా. చేయి పట్టుకుని లాగుతా ఉండండి. తాగు ఫస్ట్, తాగు, నేను రియాక్షన్ చూడాలి. తాగు. ఏమో వదిలే, కడుపు పట్టుకున్నాడండి. పుట్ట పట్టుకుంటున్నావా? లూలు కూడా తాగుతుంది తెలుసా? పెడతాను చూడు. చుల్లు లెల్లు తింటావమ్మా, లెల్లు చీ ఏంటిది అనుకుంటుంది. తాగు, ఎత్తి గడగడ తాగు. ఏ సంపెత్త, నువ్వు తాగు, తాగు నువ్వు. బాగుందా? నాట్ బ్యాడ్ కదా. రకరకాలుగా ఉందంట, మరి రకరకాలుగా ఉండాలనే చేసా. బాగుంది కదా. ఏమైనా అవి వేస్ట్ చేయదు, తిను. అవునా, ఇదో ఇది ఇచ్చేద్దాం రండి. వద్దు, స్పూన్ ఇస్తా ఉండు. అమ్మ నువ్వు స్పూన్ అడిగావంటే నాకు అదే సంతోషంగా ఉంది. ఇదిగో బుచ్చి స్పూన్ ఇస్తా, జాగ్రత్తగా హ్యాపీ కదా. నీకు కూడా ఇస్తాను తమ్ముడు. నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. నాకు తెలుసు నువ్వు ఫీల్ అవుతున్నావు. బేబక్క తనకిచ్చింది, కొబ్బరి చిప్పలో నీళ్లు తాగింది ఎక్కువగా నేను, నాకు ఇవ్వాలి కదా అక్క అని నువ్వు అనుకుంటున్నావు. నీకేస్తావు. మీరందరూ అడిగింది ఇచ్చే పంపిస్తా. క్యూట్ అనిపిస్తున్నా కదా నా? ఇంకా చూస్తున్నావు, నాకు తెలుసు. చాలా స్ట్రాంగ్. ఎలా ఉంది నిజం చెప్పు. అంటే బాలేదనా? బాలేదు అనే బదులు రకరకాలు అంటున్నావా? ఈహా టీవీ కదా వస్తాను. తెలియదు అనుకుంటున్నావా? రాను అనుకుంటున్నావా? రాలేను అనుకుంటున్నారా? స్పాంటేనియస్ డైలాగ్స్. దా ఇప్పుడు ఇంకో తమ్ముడు ఇలా వెళ్ళిస్తే వద్దొద్దు, ఫ్రేమ్ లో అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అవుతా. ఓకే డన్. సో ఇది మనం కొద్దిసేపు అవుట్ ఆఫ్ ఫ్రేమ్ పెట్టేసుకుందామంట. బానే ఉందా? అవునా? ఆగు స్పూన్ ఇస్తా నీకు కూడా. బానే ఉంది కదా, నాట్ బ్యాడ్ కదా. తీతీగా అవునా? పులుపు చేదు ఏమీ రాలేదా? అయితే ఒకటి అడగాలి. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, వచ్చినప్పటి నుంచి కొత్త సంవత్సరం అంటున్నారు. ఉగాది కొత్త సంవత్సరమా, జనవరి 1 కొత్త ఉగాది కొత్త సంవత్సరం అంతేనా? మరి ఇయర్ ఎందుకంటే మా తాతగారు చెప్పారు కాబట్టి. ఓ కరెక్టే. మరి కొత్త సంవత్సరం రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకుంటున్నారా? చాలా పెట్టుకున్నా. వచ్చే సంవత్సరం చెప్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం చెప్తా అన్న ఆశ్చర్యపోయినట్లు. వాళ్ళు చూడు మొత్తం తినేసారు. నీకు ఇవ్వలేదు ఫస్ట్. పర్లేదు నీకే పెట్టాలి. మనం తర్వాత అయినా తీసుకోవచ్చు. అంటే ఇట్లాంటి వంటకాల ప్రయోగాలు ఓన్లీ మా పైన, ఇంట్లో కూడా ఎప్పుడైనా చేస్తా? లేదు, ఇప్పుడు నీకు నేనంటే ఇష్టం ఉంటే నువ్వు అంటావు. ఇప్పుడు ఏది మిస్ అయిందమ్మా? చేదు మిస్ అయిందా? ఒగరు మిస్ అయిందా? అవునా? ఆ ప్రయోగాలన్నీ ఇప్పుడు నా పైన చేస్తారు. హ్యాపీ ఉగాది. కావ్య కదా? ఉగాది కావ్య కదా? ఇద్దరు. మీకు కూడా హ్యాపీ ఉగాది. ఎంజాయ్ చేశారా? యాక్చువల్లీ నాట్ బ్యాడ్.
వీళ్ళిద్దరు భయంకరమైన ఫేసులు పెట్టారు. కానీ చాలా బాగుందా? నిజంగా బాగుంది. అవునా? అమ్మో, రేపు నేను మిస్సింగ్ అయితే బేబక్క దగ్గరనే అడగండి. ఓవర్ చేస్తాను. నిజంగా బాగాలా? అవును, చాలా యాక్చువల్లీ ఎంత బాగుందంటే ఈ బౌల్ అంతా మీకు పెట్టకుండా నేనే తినేస్తాను. నిజంగా బాగుంది. అసలు లైట్గా సాల్ట్ వేద్దాం. చాలా బాగుంది. ఇంకెవరికి వద్దు కదా, నేను మిక్స్ చేసుకున్నా. ఓకే, సూపర్. నిజంగా బాగుంది. నేను ఏది చేసినా అంతే అండి, నాకేంటో అర్థం కాదు. చిన్నప్పటి నుంచి మా తాతగారు అదే చెప్తారు, బిడ్డ నువ్వేం చేసినా మంచిగా ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. దిస్ ఉగాది పచ్చడి. దిస్ ఇస్ బేగబాక అండ్ షీస్ కావ్య. కావ్య అండ్ బోత్ బ్రదర్స్, యువర్ నేమ్స్? అజిత్, విజయ్. సైనింగ్ ఆఫ్. ఇంకొద్దు, సైనింగ్ ఆఫ్ లేదు, సైనింగ్ ఇన్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మాకు ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. చెప్తా. ఈ బనానా ఐడియా బాగుంది తెలుసా? అవును, నిజంగా బనానా నీకు ఇంకో స్పూన్ తినా కదా? నిజం చెప్పు. ఫుల్ ఉంది. నిజం చెప్పు. లేదు, అట్లా తినుకుంటూనే ఉగాది పచ్చడి రెసిపీ ఇంత అద్భుతంగా చూపించారు కదా, ఇంకేమైనా చేస్తా. 10 రోజులకి ఒకసారి చేస్తా. గ్రేటే. ఏం చేస్తారు వంట? ఏం స్పెషల్? స్పెషల్ ఏం లేదు, నేను చేస్తాను స్పెషల్. అంతేనా? ఎందుకంటే 10 రోజులకి ఒకసారి చేస్తా కదా, బాగా చేస్తా. ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి అంతే చేస్తా, వంట చేస్తా. లేకపోతే స్విగ్గీ అవి ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ అక్క, ప్రయోగమా? లేదు, సూపర్ చేస్తా. అవునా? అయితే అసలు ఇంత అంత లేదు అసలు. అవును, నేను చేసినట్టు పప్పు ఎవ్వరు చేయరు. ఎక్సలెంట్, మామూలుగా ఉండదు. మరి ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్? న్యూ ఇయర్లో ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందా? చాలా ప్లాన్లు ఉన్నాయి కానీ చెప్పను. ఏం చెప్తారు చెప్పు, అదే అడుగుతా. నన్ను ఇంటర్వ్యూ చేసే చాలామంది యాంకర్స్కి తెలిసిన విషయమే, మళ్ళీ నీకు చెప్తా. నువ్వేం అడగాలనుకుంటున్నావు క్వశ్చన్లు నా దగ్గరికి వస్తే జనరల్లీ వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ అంటే మేము మర్చిపోతాం బేవక్క, మీతో మాట్లాడినాక తికమక చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు, సరౌండ్ చేసి ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు అట్లా మీరు చేసి మేము అడగాలనుకున్న క్వశ్చన్ మర్చిపోయి మీరు వెళ్ళిపోయినాక మాకు గుర్తొస్తుంది బేవక్క ఎందుకు ఇలా చేస్తారని. నేననే మనిషి మీకు గుర్తుండాలంటే అలాగే చేయాలంట, అట్లానే చేసిన. ఇప్పుడు కూడా కానీ ఫర్దర్ ఏమన్నా ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఒకరేమో ఫుడ్ స్టోరీస్ పెడుతున్నారు, ఇంకేమో శారీస్ కలెక్షన్స్తో కొత్త షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నారు, కొంతమంది జ్యువెలరీస్ అట్లా. బేబక్క ఏమైనా బిజినెస్ ఐడియా ఉందా? యా, చాలా ఉన్నాయి. ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారా? ఐడియాస్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. చాలా చేస్తున్నారా? చాలా చేయాలి, చేస్తాను, చేయబోతున్నాను. కానీ అదేంటో నాకు తెలియదు. ఇది పెద్ద ట్విస్ట్ అంతేనా? ఫస్ట్ నేను ఇప్పుడు ప్రమోషన్స్, ఇనాగరేషన్స్ వీటితో బిజీగా ఉన్నా. నాకు అక్కడి నుంచి అన్నీ వస్తున్నప్పుడు మళ్ళీ నేను ఇన్వెస్ట్ చేసి పైసలు పెట్టి మళ్ళీ నేను అదేదైనా అయిందనుకో బిజినెస్, ఎవరిస్తారు? మీరిస్తారా? నువ్వు ఇస్తావా? సో చక్కగా మంచిగా ఇంట్లో కూర్చొని ప్రమోషన్, ఒక చీర వేసుకోవడం, నగలు వేసుకోవడం, టిక్కు అని ఇనాగరేషన్కి వెళ్ళడం, ఇది బాగుంది కానివ్వండి. కాస్త మనిషి ప్రశాంతంగా ఉంటే మీరు ఉండనెవరే, వీళ్ళు చేస్తున్నారు బిజినెస్, వాళ్ళు చేస్తున్నారు బిజినెస్, నువ్వు కూడా చేయి. నేను చేయను. నో బిజినెస్, ఓన్లీ ప్రమోషన్స్. ఇప్పుడు ఏం చేయను. ప్రమోషన్స్ అంటే నాకు ఒక ముచ్చటి. నువ్వు కూడా ఇస్తావా ప్రమోషన్? నీకైతే నేను డిస్కౌంటెడ్ ప్రైస్ లో చేస్తా, నీకు తక్కువలో చేస్తా. తమ్ముడు, నువ్వు నా కొబ్బరి నీళ్ళు అయినందుకు నీకు కూడా డిస్కౌంటెడ్ ప్రైస్ లో చేస్తా. యాద పెట్టుకుంటాం మేము ముచ్చట. యాద పెట్టుకుంటాం. ఆన్ రికార్డ్ చెప్తున్నారు డిస్కౌంట్ అని. మళ్ళీ మంచిది, ఇస్తా. మళ్ళీ నేను చెప్పినానంటే ఇస్తా. అయితే ఇందాక ప్రమోషన్ అంటే నాకు ఇంకో ముచ్చటి యాప్కి వచ్చింది. ఏంది ఈ ప్రమోషన్ యాడ్లు? బెట్టింగ్ యాప్ల పైన, ఆ యాప్ల పైన, ఈ యాప్ల పైన చేస్తున్నారు. అవును, ఎవరెవరో చేసినారు. నా వరకు కూడా వచ్చినాయి, నన్ను అడిగినారు. నేను ఎక్కువ ఇలాంటి ఎంటర్టైన్ చేయను కాబట్టి నన్ను ఎక్కువ అడగలేదు. బట్ నాకు కూడా మెసేజ్లు చేస్తారా నిన్న మొన్నటి దాకా కూడా వస్తూ ఉండేవి. నో నో నో, పైసలు వస్తాయి కదా కూడా. పైసలు చాలా చేస్తే వస్తాయి, అన్నీ చేస్తామా? కేసులు అంటే ఇప్పుడు అవుతున్నాయి, కానీ అంతకుముందు కేసులు గోసులు ఏం లేకుండా. అయినా నేను అప్పుడు చేయను, ఎందుకంటే ఇది ఒకళ్ళ లైఫ్తో నాకు అలాంటి డబ్బులు వద్దు. ఒకళ్ళు బాధపడి ఒకళ్ళు నాశనం అయిపోయేలా డబ్బులు నాకు వద్దు. పైసలు అట్లాంటి డబ్బులు డ్రైనేజ్ పాలు.
ఐ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ మనీ. సో నో బెట్టింగ్ యాప్స్ నోప్. ప్రమోషన్స్. అదే కాదు, నన్ను అడుగుతారు కెసినోలో బెట్టింగ్ యాప్స్, ఇంకేదో ఒకటి అడిగితే నేను నో అని చెప్పిన. రిలీజియన్ రిలేటెడ్ అడుగుతారు, చేయను నేను. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఏదన్నా ఇట్లాంటివి తప్ప నేను ఎనీథింగ్ జనాలు మనసుల్ని పాడు చేయడం కానీ, పొలిటికల్గా కానీ, రిలీజియస్గా కానీ ఆర్ ఇలాంటి బెట్టింగ్ ఇలాంటి ప్రమోషన్స్ ఏది చేయను. నా ప్రొఫైల్ తీసుకుంటే ఏది ఉండదు. ప్రమోషన్ ఏం చేయను అంటున్నారు కానీ పొలిటికల్ ఎంట్రీ ఉంటది బేబక్కది అని ముచ్చట్లు వినిపిస్తుంది. అస్సలు నాకు ఆ ఛాన్సే లేదు. నేను యుఎస్ సిటిజన్ని, నాకు మాట్లాడే హక్కు కూడా లేదు. ఆడియన్స్ని ఇట్లా చూసి సోది కవులు చెప్పే హక్కు మాత్రం ఉంది నాకు. మీమ్స్ చేసే హక్కు మాత్రం మీమ్స్ అంతే, మీమ్స్ వరకే. అమెరికా వెళ్ళి చేసుకోవడమే కానీ ట్రంప్ అంకుల్తో మాట్లాడి ఏమైనా చూద్దాం అక్కడ సెట్ చేసుకుంటాం. ట్రంప్ అంకుల్ మంచిగుండ్రా, ఉన్నోళ్ళనే అయిపోతున్నారు. ఏంటో పరిస్థితి మరి. ఎక్కడ అమెరికాలన్నా నాకే లేదనుకుంటా, మరి యుఎస్ సిటిజన్కే మాకే లేదనుకుంటా. నువ్వు ఏడ దొరికినావమ్మా? ఏదో ఇవాళ పండగ పూట అట్లా వచ్చిన, అందుకని మీ ఇంట్లోనే. సో ఇక్కడ నేను పాలిటిక్స్లో నేనేం చేయలేను కాబట్టి పోతా అమెరికా పోయి ఆడ నుంచుంటా. అంతేనా? కాంగ్రెస్ వద్దు, ఎందుకట్లా? నాకు అసలు హక్కు లేదు కదా. ఐ హ్యావ్ నో రైట్. ఐఎమ్ టెల్లింగ్ యూ సో మెనీ టైమ్స్, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్. కామా ఫుల్ స్టాప్ అర్థం తెలియట్లేదు పాపం దానికి. వచ్చిన తర్వాత కామా ఫుల్ స్టాప్ లేదు, క్వశ్చన్ లో ఆన్సర్లు కూడా ఏం తెలియట్లేదా? అడిగిన ఒక్క క్వశ్చన్ కి కరెక్ట్ గా సమాధానం ఉంటే కదా ఏమన్నా అర్థం కావడానికి. అవునా? నేను యాజ్ యూజువల్ అట్లాగే కన్ఫ్యూజ్ చేసి ఇట్లాగే చేస్తా. నాకు అలవాటు అయిపోయింది కదా. ఏంటి తమ్ముడు, ఏంటి చెప్పాల్సినవి మాత్రం చెప్పరు. ఏం అడిగినావు? అదే అడిగా. అదా ఏది అదా? అయినా మీ తెలంగాణ వాళ్ళకి ఇష్టం కదా అది. అలవాట్లేదు కావాలా? ఇంపార్టెంట్ ఉంది. వాళ్ళు అనుకుంటారు అక్క మమ్మల్ని అడగరా, అడుగు అడుగు అడుగు. అది కూడా ఇంపోర్టెడే. ఇంపార్టెంట్. అవును, వేసుకునే బట్టలు ఇంపోర్టెడే, వేసుకునే నగలు ఇంపోర్టెడే. అది ఇక్కడే. కానీ పంపించిన ఆవిడ లండన్ ఆవిడ బొటిక్ కూడా ఆన్లైన్ ఉంది, వీవ్స్ బై సత్యభామ అని. ఈవిడ ఎట్లాగూ అమెరికా లండన్లో ఉందో, ఇది పంపించిన ఆవిడ అపర్ణ గారు, ఈవిడ అమెరికాలో ఉంది. సో మై క్లయింట్స్, హాఫ్ ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ అబ్రాడ్. ఎందుకంటే మనకు అక్కడ కస్టమర్స్, నా ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఐ డూ గెట్ లాట్ ఆఫ్ బ్రాండింగ్స్ ఫ్రమ్ అబ్రాడ్ ఆల్సో. ఎందుకు ఇక్కడ తెలంగాణలో లేరా? ఉన్నారు, ఇస్తున్నారుగా. అది చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను. బిజీగా ఉన్నారు అయితే. మరి బెట్టింగ్ ఆ ప్రమోషన్లు ఇలాంటివి చేయనప్పుడు మరి ఇలాంటివి అయినా చేసుకోకపోతే ఎట్లా బతుకుతా? గట్టిగా వెనకేసుకున్నారు అయితే. ఏంటది? గట్టిగా వెనకేసుకున్నారు అయితే. వెనక్కి వేసుకోవాలి, ముందుకు వేసుకున్నా. ఏది కానీ కానస్తలేగా, కనిపించకూడదని ముందుకు వేసుకున్నా. అవునా? అవును, అన్ని బ్రాండెడే. ఏదో అట్లా బతకాలి. ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసినా మీ హ్యాండ్ బ్యాగ్ మస్తు కాస్ట్లీ అంటగా. ఏదో ఇంటర్వ్యూలో టీఆర్పీ కోసం అట్లా చెప్పిన. ఇప్పుడు నిజం చెప్పు కదా. ఇప్పుడు నిజం ఏం లేదు, నార్మల్ బ్యాగ్, ఊరికే అట్లా రేటింగ్ కోసం. మీ ఛానల్లోనే చెప్పిన. అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది బ్యాగ్? అది యాక్చువల్లీ మార్స్ అక్కడి నుంచి వచ్చింది, కానీ ఇంకా చెప్పడం నాకు ఇష్టం లేదు, ఇంక చెప్పను. అంతేనా? అంతే. ఏం చెప్పడం ఇష్టం చెప్పు, అదే అడుగుతా. నువ్వేం అడిగినా నేను చెప్పాలనుకుందే చెప్తాను నేను. ఇక అప్పుడు నేను అడిగాను ఒక్కలేదు అక్కడక్కడక్కడక్కడ ఇంట్లో. నాకు ఒకటి నీకు సాటిస్ఫాక్షన్గా లేదు, నాకు నీకు పచ్చడి ఎక్కువ నేను పెట్టలేకపోయాను, నువ్వు తినలేకపోయావు. నాకు మళ్ళీ నేను గుర్తుండాలంటే ఇంకో 4-3 చెంచాలు పెట్టాలి. తింటా కానీ పోయే కాడ ఈయనేమో కుక్క పిల్ల అటు ఇటు తిరుగుతుంటే పిల్లి పిల్లలు అక్కడ ఉంది, వాడు పడుకున్నాడు. ఒక క్యాట్, ఒక పిల్లి పేరు పుష్ప. పుష్ప ఫైర్, అది స్ట్రీట్ క్యాట్ కాదు, అది స్ట్రీట్ ఫైటర్. అది పోయింది, బయటికి పోయింది. అట్ట తిరిగి స్కూల్కి వెళ్ళి వస్తుంది పుష్ప. ఆడు సీనియర్ క్యాట్, ఆడు సింబా 7 years old, 7 ఏళ్ళ నుంచి నాతో ఉన్నాడు. వాడు రిలాక్స్ మోడ్లో ఉన్నాడు ప్రస్తుతానికి. మీరు ఏం షూటింగ్లు చేసుకున్నా నాకు సంబంధం లేదు, నాకు తిన్నది నేను తిన్నాను, నేను పండుకుంటా. 3వ వాడు లూలు. ఈ షూటింగ్లో నేను ఓన్లీ కేవలం పాత్రధారుణ్ణి, నన్ను అప్పుడప్పుడు వాడుకోండి, కాస్త యాపాకు పెట్టండి, తినమ్మా, అంతే. పుష్ప పెట్టారేంటి? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వరా? ఎందుకు? పుష్ప పెట్టుకున్నా. పుష్ప అంటే ఏంటి? ఫైర్, మా పుష్ప ఫైర్. ఓహో, అట్లా పెట్టుకున్నా. మరి ఇన్స్పిరేషన్, ఇష్టం కాబట్టి పెట్టుకున్నాము. అయితే అదే చెప్పు. నేను అడిగిన ఫైదా లేదు, కానీ ఏదో మూలని ఏమైనా చెప్తుందేమో అని చెప్పి మళ్ళీ అడుగుతున్నా అక్కని. ప్రమోషన్ కోసమేనా? తర్వాత సీరియల్స్, సినిమాస్?
సీరియల్స్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మళ్ళీ సీరియల్కి ఒక టైం కమిట్మెంట్ ఇవ్వాలి. నేను అమెరికా వెళ్ళి వస్తూ ఉంటాను, సో నాకు అది కుదరదు. బట్ మూవీస్ అయితే ఇట్స్ ఫ్యూ డేస్ ఆఫ్ వర్క్, 3 days 5 days, అది నేను ఎప్పుడైనా రావచ్చు. సో సీరియల్స్ చేయకూడదని లేదు, ఇట్స్ జస్ట్ దట్ ఎప్పుడైనా స్పెషల్ అపియరెన్స్ ఉంటే పిలవండి, సీరియల్లో కూడా వచ్చి ఒక 1-2 days అలా కనిపించి వెళ్తాను. దట్స్ ఇట్. బిజినెస్ మొత్తం అమెరికాలోనే ఉన్నట్టున్నాయిగా. బిజినెస్ అంటే ఇదే, ఈ షోస్ యూఎస్లోనే ఎక్కువ. ఇక్కడ వస్తున్నాయి, కొంత వస్తున్నాయి, కొంత ఆల్రెడీ లోకల్ సింగర్స్, లోకల్ యాంకర్స్ ఉన్నారు కదా, సో అంత లేదు. సో లెట్ ఇట్ బి. అయితే ఈసారి చాలా సీరియస్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను బెట్టింగ్ యాప్లతోటి పానాలు పోగొట్టుకుంటున్న పిల్లలు కొంతమంది అయితే అలాని చూసి కన్నీరు పెడుతున్న తల్లిదండ్రులు ఇంకొంతమంది, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రమోషన్ పైసల కోసం ప్రమోషన్లు చేసేటోళ్ళకి కూడా ఏం చెప్పాలనుకుంటుంది బేబక్క? అంటే దేనికన్నా సరే, నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్, ఎథిక్స్ పెట్టుకోండి. ఎథిక్స్ అన్నిటికన్నా ఎథిక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనిషికి డబ్బు పోయినా పర్వాలేదు, కానీ మన క్యారెక్టర్ మాత్రం పోకూడదు. సో అందుకని ఎథిక్స్, మన క్యారెక్టర్ని చెప్పేదే మన ఎథిక్స్, మన మొరాలిటీ. దాన్ని ఎప్పుడు కూడా వదులుకోకండి. డబ్బు వస్తుంది పోతుంది, మనీ కోసమని డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. అండ్ వేరే వాళ్ళ ప్రాణాలతో అస్సలు చెలగాటం ఆడకండి. మీకు తెలుసు అది డేంజర్ అని, అయినా చేశారు. ఇక మునుముందు చేయొద్దు. కీప్ యువర్ మొరాలిటీ, కీప్ యువర్ గుడ్ స్పిరిట్స్, బీ గుడ్. ఆటోమేటికలీ మంచి జరుగుతుంది మీకు. కర్మ అనేది ఒక పెద్ద, మనం మంచి చేస్తే ఒక బాల్ లాగా అది ఎలా మంచిగా వస్తుందో, మీరు చెడు చేస్తే అదే చెడు, ఆ డబ్బు నిలవదు కూడా. డన్. సో బేబక్క పెళ్ళి ఎప్పుడు? చూసినావా ఏంది, నేను అసలు చేసుకుంటానా? నేను చెప్పినానా? నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్, నాట్ ఇంట్రెస్టెడ్. చూడమంటే చూస్తా, అదే ముందు వద్దులే కానీ, ఆల్రెడీ ఒకటి అయిపోయింది కదా, ఎందుకులే కానీ గోల పంచాయతీ అలా ల్యాగ్ అయినా పర్వాలా. కొన్నిసార్లు బ్యూటీ షుడ్ బి చెరిష్డ్, షుడ్ నాట్ బి కట్ అండ్ పుట్ ఇన్ ద కేజ్. సో పెళ్ళొద్దు. వద్దు, ఎందుకు? నాకు ఇలా మంచిగా అనిపిస్తుంది. నాకు నా కుక్క పిల్లులతో ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మా. నా లైఫ్ లోకి ఒక రోజు వచ్చి ఉండు, నువ్వే అంటే అబ్బా హాయిగా ఉంది బేబక్క నీతో అని, అంతే. ఐ కీప్ మై లైఫ్ వెరీ సింపుల్, హ్యాపీగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ద డే కళ్ళు మూసుకుంటే పడుకోవాలి, ఎవరిని అన్యాయం చేయొద్దు. మన డబ్బుల్లో హ్యాపీగా ఉండాలి. అది రూపాయి 10 రూపాయలు ఉన్నాయి. చీరల్లో ఇలా కనిపిస్తున్నారు, రెగ్యులర్ అయితే పెద్దగా చీరలు కనిపించరు. కనిపిస్తున్నాయి. ఈ మధ్యన బాగా వేసుకుంటున్నా, యాక్చువల్లీ ఈ మధ్యన చాలా వేసుకుంటున్నా సారీస్. మీరే సరిగా కనిపెట్టట్లేదు, చాలా వేసుకుంటున్నా. నేను కనిపెడతా. అన్ని ఫ్రెండ్స్ పార్సల్ పంపించినాయేనా? ఎక్కువగా కొలాబ్సే వస్తున్నాయి ఈ మధ్యన, ఎక్కువ కొనుక్కోట్ల, ఎక్కువ కొలాబ్సే. కొంటే ఏమి ఇష్టం అంటే ఒక్కొక్కరికి, కొంతమందికి ఇక్కత్ ఇష్టం, కొంతమందికి పట్టు ఇష్టం, కొంతమంది కాటన్ ఇష్టం, అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి బాగా ఇష్టం. నీకు? నాకు క్రేప్స్, చందేరి సిల్క్, ఆర్గాన్జాస్. ఈ ఆర్గాన్జా చీరలు నాకు బాగుంటాయి అంటారు, సంథింగ్ లైక్ దిస్, ఇలాంటివి బాగుంటాయి అంటారు. ఇట్లాంటివి ఇష్టం నాకు. ఓకే, ఇట్లాంటివి ఎక్కువ తీసుకుంటే ఏడా తీసుకుంటారు? ఆడనే చాలా షాప్స్ ఉన్నాయి, ఒక పేరు చెప్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని షాప్ పేరు ఎవరు అడిగారు? ఏరియా పేరు చెప్పండి. మరి మీ లేట్ అయిపోతుంది. అరే ఏ చీరలు అడ్రస్ చెప్పరు కదా, చాలా మంది చూస్తుంటారు. అరే ఈ మధ్యకాలంలో బేబక్క చీర కడుతుంది కదా. చాలా నా ప్రొఫైల్ లో చాలా ట్యాగ్ చేశాను, ఒక్కొక్క డిజైనర్ చాలా పంపించారు. నేను ఈ మధ్యన కొనట్లేదు, అన్ని ఫ్రీగానే వస్తాయి. చెప్పిన కదా, ఏ అడిగినా చెప్పదు, అన్ని సీక్రెట్లే. కానీ ఓపెన్ సీక్రెట్ అంటది కానీ అది ఓపెన్ సీక్రెట్ అస్సలే కాదు. సరే, ఇంకా మొత్తానికి అయితే ఉగాది సెలబ్రేషన్ నేను బేబక్ ఇంటికి వచ్చిన, ఇక ఇట్లా ఉగాది పచ్చడి చేసుకొని ఇట్లా కొంచెం సరదాగా అందరికి రిఫ్రెష్మెంట్ ఉండేటట్టు చిన్న చిన్న కామెడీస్ చేసుకుంటూ అట్లా ఎంజాయ్ చేసినాం. రియాలిటీకి అయితే ఇది నిజంగానే ఉగాది పచ్చడి, కాకపోతే కొంత అందులో ఫన్ ఉండాలి, ఎవరికి బోర్ ఉండొద్దు అని అట్లా జోవియల్గా చేసినాం తప్ప ఇక్కడ ఎవరి సాంప్రదాయాలని లేదంటే ఉగాదితో అటాచ్ అయి ఉండే ఎమోషన్స్ని మేము ఎక్కడ కూడా కించపరచడం కావచ్చు, దాన్ని కామెంట్స్ చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఎక్కడ కూడా చేయలేదు. జస్ట్ ఫర్ ద ఫన్, జస్ట్ ఫర్ కామెడీ. అందుకనే తను చెప్పినట్టుగా ఇప్పుడు నా ఉగాది పచ్చడి తినకపోతే నన్ను నా పచ్చడి నువ్వు కించపరిచినట్టు అవుతావు. నువ్వు తినాల్సింది హ్యాపీ ఉగాది. అది ఒక స్పూన్ తో ఎప్పుడు సరిపెట్టకూడదు, ఇంకొక స్పూన్ తింటేనే దాని ఆనందం అద్భుతం. ఏ పర్వాలేదు, నీకు వద్ద కెమెరామన్కి ఇస్తా. ఏమండి మీరు తింటారా? ఆడియన్స్ ఆడియన్స్ మీరు ఇలాంటి ఉగాది పచ్చడి తినాలి అంటే నేను మీకు ఇవ్వలేను అని చెప్తున్నా.
తిను. ఇది ఉగాది స్పెషల్ ఇంటర్వ్యూ. ఇంకా రెసిపీస్ చూపిద్దాం అనుకున్నా, ఇక చూసిన తర్వాత ఉగాది రెసిపీ నేను చూపించాలంటే నాకు అంత ధైర్యం అవుతలే. చలో బాయ్ 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 బాయ్. ఈ స్పూన్ తిన్నాకే బాయ్ చెప్పాలి. అది ఫ్రెండ్స్ పెట్టేసిన అమ్మయ్య. సో అదండి ఉగాది అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను యాంకర్ కావ్య విత్ ఈహా టీవీ ప్రేక్షకులతో. హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. అది మీ అందరు కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ ఉగాది.